అందరికీ నమస్కారం అండి. కింద తరగతిలో మనం 9వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో భాగంగా అందులో రెండవ పాఠ్యాంశమైనటువంటి చైతన్యం అను పాఠ్యాంశాన్ని గురించి, అందులో ప్రక్రియ, ఉద్దేశం, నేపథ్యం, ఇతివృత్తం, కవిని గురించి, అలాగే గేయాన్ని కూడా ఒకసారి పాడుకోవడం మనం జరిగింది. 9వ తరగతి పాఠ్యపుస్తకం అనేది మీకు ఇంతకుముందే చెప్పాను, ఇంకా పూర్తిగా రాలేదు. అందులో దొరికినటువంటి కొన్ని పాఠ్యాంశాలు మాత్రమే మా చేతికి అందాయి. అందులో మొదటి పాఠ్యాంశం ఇంకా మాకు అందలేదు, రెండవ పాఠ్యాంశం అందిందనే ఈ పాఠ్యాంశాన్ని చేస్తున్నాను. ఇక ఈ చైతన్యం అంటే కదలిక, అంటే ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యాన్ని రేకెత్తించాలి. ఎలా? అసలు ఈ పాఠ్యాంశ ఉద్దేశాన్ని కానీ మనం చూసినట్లయితే, ముందుగా కవి అనేటువంటి వాడు కవిత్వం ద్వారా సామాజిక చైతన్యాన్ని రేకెత్తిస్తాడు. సమాజంలో ఉన్నటువంటి రచనల ద్వారా సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన రచనల ద్వారా ఆలోచింపచేస్తాడు. ఒక పక్క మనిషి యొక్క మంచితనాన్ని మెచ్చుకుంటూ, అలాగే ఒక పక్క అతనిలో ఉన్నటువంటి కుటిలత్వాన్ని కూడా ఎండగడుతూ వస్తాడు. అటువంటి భావాలతో సంబంధించిన పాఠ్యాంశమే ఈ యొక్క చైతన్యం అనేటువంటి పాఠ్యాంశం. ఇకపోతే ఈ యొక్క పాఠ్యాంశ నేపథ్యం మీకు ముందే చెప్పాను. కవి యొక్క మొదటి లక్షణం సామాజిక ప్రయోజనం. అంటే కవి ఎప్పుడూ కూడా సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని దూరం చేస్తూ తన రచనల ద్వారా వ్యక్తపరుస్తూ వస్తాడు పాఠకులందరికీ కూడా. కాబట్టి తన కళాన్ని విప్పి తన గొంతు ద్వారా తోటి మానవులకి వినపడేలాగా కావ్యాలు, కవిత్వాలు రాయడం అనేది కవిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. తోటి మానవులకు అండగా నిలవాలనేది కవి యొక్క ప్రాధాన్యత. అటువంటి ఆకాంక్షను రేకెత్తిస్తూ సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోసం ఉపయోగపడేలా ప్రేరణిస్తూ అందరిలో చైతన్యాన్ని రేకెత్తించేలా ఉండాలి. అటువంటి ఒక కవికి ఇంకా ఎటువంటి విషయాల పట్ల అవగాహన ఉండాలి, సామాజిక బాధ్యతలో ఎటువంటి విషయాలను కవి అనేటువంటి వాడు ఏం చేయాలి, అసలు ఎటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి, తన కవిత్వంలో రాయాలి అన్న విషయాలన్నీ కూడా ఇక్కడ తాపి ధర్మారావు గారు తానే ఒక కవి, అటువంటి కవికే ఉండాల్సిన లక్షణాలను ఒక కవిగా ఆయనే రాయడం, ఈ యొక్క కొత్తపాలి అనేటువంటి పుస్తకం నుంచి ఈ యొక్క గేయ కవితను తీసుకోవడం ఒక అద్భుతమైనటువంటి గేయం. సామాజిక బాధ్యత ఇక్కడ కవికి ఒక్కరికే కాదు, ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి కూడా సామాజిక బాధ్యత అనేది ఉండాలి. ఆ సామాజిక బాధ్యత మనిషిలో ఎప్పుడైతే ఉంటుందో యావత్ ప్రజానీకంలో సుభిక్షంగా ఉంటుంది, యావత్ ప్రజానీకం సుభిక్షతతో ఉంటుంది. ప్రపంచమంతా కూడా సుఖ సంతోషాలతో, శాంతితో ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతను పాటించాలి. మనం అన్ని విషయాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటామో సామాజిక బాధ్యతను కూడా, సమాజం పట్ల మనం చూపేటువంటి శ్రద్ధ కూడా అదే విధంగా ఉండాలి అనేదే ఈ యొక్క పాఠ్యాంశం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఈ గేయాన్ని నేను వివరిస్తాను. కింద తరగతిలో మన గేయాన్ని మాత్రమే పాడాను, ఇప్పుడు ఈ గేయాన్ని నేను వివరిస్తాను. అందరికీ సులువుగానే అర్థమవుతుంది, చాలా సులువైనటువంటి రీతిలోనే ఉంది. కానీ వచ్చిన కవిత కదా, అంటే గేయ కవిత ఇది. గేయంతో కూడినటువంటి కవిత, పదాలు చిన్నవైనా అర్థాలు లోతుగా ఉంటాయి. ఆ విషయాలు అనేటివి క్లియర్గా కొంచెం జాగ్రత్తగా వినండి. చైతన్యం. అందమగు మేఘాల సందులో ఒక చిన్ని గొంతిలో దూరి ఆనందమునకై పాడుకుందమని చింత కూడదది పుట్టుగ్రుడ్డిగా పోకురా ఓ కవి, వట్టి మ్రోడువు కాకురా ఓ కవి, పుట్టుగ్రుడ్డిగా పోకురా ఓ కవి, వట్టి మ్రోడువు కాకురా ఓ కవి. సమాజంలో ఉన్న అసమానతల్ని రూపుమాపడానికి కవి తన కళాన్ని కదిలించాలి. ప్రజల గొంతుగా కవే వినపడాలి, కనపడాలి. తోటి మానవులకు అండగా నిలవాలంటే గుండె నిండా ధైర్యం నింపుకొని సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి పని చేయాలని ప్రేరణిచ్చే విధంగా ఈ యొక్క కవిత ఉంటుందని మీకు ముందుగానే నేను చెప్పాను. అంటే కవి అనేటువంటి వాడు ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి గుణాలు కలిగి ఉండాలి, ఎటువంటి సమాజంలో
ఎటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలి, లక్షణాన్ని కలిగి ఉండాలి. మీకు ఇంతకు ముందే చెప్పాను, కవిత్వానికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం సామాజిక ప్రయోజనం. సమాజం పట్ల ఏదైనా ఉపయోగపడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి, సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి. అటువంటి తత్వాన్ని ఈ గేయంలో కవి వివరిస్తున్నాడు. మొదటి చరణాన్ని కానీ మనం చూస్తే, ఓ కవి, అందమగు మేఘాల సందులో ఒక చిన్ని గొందిలో దూరి ఆనందమునకై పాడుకుందమనే చింత కూడదది పుట్టు గుడ్డిగా పోకురా వట్టి మ్రోడువు కాకురా. అందమైనటువంటి మేఘాల గురించి, వాటి యొక్క సోయగాల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచనలో పడిపోవద్దు కవి. ఎందుకంటే కవి కల్పనా చాతుర్యాన్ని, తన యొక్క వర్ణనను, ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతూ వర్ణించడం కవి రాసేటువంటి కవిత్వంలో ఉన్నటువంటి గొప్పదనం. కాబట్టి ఆనందం కోసం వాటి చుట్టూ, వాటి ఆలోచనల్లో నువ్వు ఉండిపోవద్దు. ఆనందం అనేది మనస్సులోనే ఉందని గ్రహించు. ఆనందం అనేది ఎక్కడో లేదు, నీ యొక్క మనస్సులోనే ఉంది. పుట్టి గుడ్డివాడిలాగా ప్రవర్తించి మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని పట్టించుకోకుండా ఉండద్దు. ఎందుకంటే పుట్టుకతోనే గుడ్డివాడు నీవు కావు. సమాజంలో నీకు మంచి, చెడు, మానవత్వం, దుర్మార్గాలు ప్రతిదీ నీ కండ్ల ముందు కనపడుతూనే ఉంటాయి. అలా నువ్వు వాటిని గురించి పట్టించుకోకుండా ఉండద్దు. గలమెత్తి నీ కవిత్వాలలో రాయి వినిపించు. చిగురించని మోడులాగా మిగిలిపోవద్దు. వట్టి మ్రోడువు కాకురా ఓ కవి. అంటే మ్రోడు అంటే ఎండినటువంటి ఆకులు రాలినటువంటి చెట్టు, ఎండినటువంటి చెట్టు వలె ఉంటుంది. అది చిగురిస్తే మళ్ళా ఆ చెట్టు అని చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, ఒక ఎండినటువంటి చెట్టుకు పచ్చటి పట్టు చీర కట్టినట్టుగా ఉంటుంది. అదేవిధంగా నీవు ఎండినటువంటి చెట్టులాగా మిగిలిపోవద్దు అంటూ ఇక్కడ కవి గురించి కవియే చెబుతున్నాడనమాట. ఏకతార్పాటలను ఇంకా చాలించరా, కాకతో జగమొక్క కమ్మచ్చునే తీసి లోకతంత్రుల గొంతులోన పల్కించరా. పాత రోజులు పోయరా ఓ కవి, రోత పాటలు మానరా ఓ కవి. పాత రోజులు పోయరా ఓ కవి, రోత పాటలు మానరా ఓ కవి. ఏ కతార్పాటలను ఇంకా చాలించరా, కాకతో జగమొక్క కమ్మచ్చునే తీసి. ఏకతార్పాటలు అంటే ఇదొక సంగీత వాయిద్యానికి సంబంధించినటువంటి పరికరం, ఏకతార అంటాం. దీన్ని మీటుతూ పూర్వకాలంలో ఎక్కువగా పాత పాటలనే పాడుకుంటూ ఉండేటువంటి వాళ్ళు దీంతో వాయిస్తూ. ఇప్పుడు అలాంటి పాటలు నువ్వు పాడద్దు, వాటిని చాలించు. ఎందుకంటే కాకతో జగమొక్క కమ్మచ్చునే తీసి. జగం, ఈ యొక్క లోకం యొక్క తీరును బాగా తెలుసుకుని నువ్వు కమ్మచ్చుని తీసి అంటే ప్రజలే హృదయాలనేటువంటి తీగలు. అంటే ఇక్కడ కమ్మచ్చు అంటే ఒక బంగారం నుంచి తీసి ఒక వెండి తీగ అని కమ్మచ్చు అని పిలిచేటువంటి వారు. ఆ కమ్మచ్చు లాంటివి తీసి అంటే ఒక కొత్త పాటలు నువ్వు సృష్టించు. ఎందుకంటే లోకతంత్రుల గొంతులో నా పల్కించరా. ఈ యొక్క సమాజంలో చైతన్యాన్ని నీ గొంతు ద్వారా నువ్వు పలికించాలి, సవరింపచేయాలి. ఎందుకంటే కాలం మారుతుంది. కాలం మారుతుంటే మనం కూడా మారాలి. ఆ రోత పుట్టించేటువంటి పాటలు వాటితో నేడు పని లేదు. నువ్వు కొత్త పాటల్ని సృష్టించు కవి అని చెప్తున్నాడు. పాత రోజులు పోయరా ఓ కవి, రోత పాటలు మానరా ఓ కవి. కాబట్టి రోత పుట్టించే పాత పాటలతో నేడు పని లేదు. సరికొత్త పాటలు నువ్వు సృష్టించు.
పాడు, సమాజ చైతన్యానికై నీ గొంతు సవరించాలి అంటూ ఇక్కడ కవి చెప్తున్నాడు అన్నమాట. దిక్కులను చూచినా చుక్కలను కాంచినా, దిక్కులను చూచినా చుక్కలను కాంచినా, ఒక్క రీతిని రక్తమూడికలు కడుతుంది. పక్కవారిని పోరు చక్కాడిపోకుండా నిలిచి శాసించవేమిరా ఓ కవి, పలికి పురి కొల్పవేమిరా ఓ కవి. దిక్కులను చూచినా చుక్కలను కాంచినా, ఒక్క రీతిని రక్తమోడికలు కడుతుంది. అంటే నువ్వు దిక్కుల్ని చూసినా చుక్కల్ని చూసినా రక్తం ఉడికి నీలో కవిత్వం అనేది ఊరకలేస్తూ వస్తుంది. అలాగే పక్కవారిని పోరు చక్కాడిపోకుండా, పేదలు బడుగులు అంటే బక్కవారు అంటే పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళు జీవన పోరాటం చేస్తూ ఉంటారు. అలా చూసి నువ్వు వెళ్ళిపోవద్దు, చక్కాడిపోకుండా అలా చూసి వెళ్ళిపోవద్దు. నిలిచి శాసించవేమిరా, ఒక్కసారి నువ్వు నిలబడి ఆ పేదవారిని పలకరించి పులికి పురికొల్పవేమిరా, వారిలో ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని నువ్వు నింపు. ఎందుకంటున్నా అంటే ఇక్కడ వారి పోరుకు వారి జీవన పోరాటానికి నువ్వు ఒక సారథిలాగా నిలబడాలి అని ఒక కవి ఇక్కడ ఇలా వర్ణిస్తున్నాడు. అంటే కవి అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి తత్వాన్ని నువ్వు నింపుకోవాలి, వారిలో నూతనోత్తేజాన్ని నువ్వు నింపు అని ఇక్కడ కవి చెప్తున్నాడు అన్నమాట. గొంతులో ఒక అగ్ని కొత్తగా రగిలింది, తంత్రులన్నీ ఒక్క పుంతలో పడ్డాయి. ఇంతింత నరాన్ని వింత బలముచ్చింది, స్వార్థగానము మానరా ఓ కవి, సార్థకానికి పూనరా ఓ కవి. స్వార్థగానము మానరా ఓ కవి, సార్థకానికి పూనరా ఓ కవి. గొంతులో ఒక అగ్ని కొత్తగా రగిలింది, తంత్రులన్నీ ఒక్క పుంతలో పడ్డాయి. ఒకవి గొంతులో ఒక అగ్ని అంటే ఏదైనా ఒక ఆవేశమైనటువంటి విషయాన్ని నువ్వు చెప్పగలగాలి అంటే, ఒక విషయాన్ని గురించి నువ్వు ఆవేశంగా చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యం నీలో ఉంది, కొత్తగా సృష్టించగలిగేటువంటి సామర్థ్యము నీలో ఉంది. తంత్రులన్నీ ఒక్క పుంతలో పడ్డాయి అంటే అటువంటి రచనా శక్తి, తంత్రుల శక్తి అనేది నీ సొంతం నువ్వు చేసుకున్నావు. ఇంతింత అనరాని వింత బలమొచ్చింది, ఇంతింత అనరానటువంటి అంటే ఎక్కువ తక్కువ లేని ఒక కొత్త బలాన్ని నువ్వు చేజిక్కించుకున్నావు. స్వార్థగానము మానరా సార్థకానికి పూనరా అంటే ఇలా ఆ రచనా శక్తిని నువ్వు నీ స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ హితం కోసం నువ్వు రచనలు చెయ్యి. అంటే స్వార్థంతో చేసే ఏ పని వలన నీకు ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి స్వార్థాన్ని వదిలిపెట్టి నీవు ప్రజల హితం కోసం రచనలు చెయ్యి, ప్రజల కలల సాకారానికి నువ్వు పూనుకో అంటూ ఈ చరణంలో కవి చెబుతున్నాడనమాట. కవికే కవి చెబుతున్నాడనమాట. క్రూరులై కల్పించు ఘోర యుద్ధాలలో కోట్ల కొద్దీ జనులు కూడు గుడ్డకు లేక పాట్లు పడి చచ్చారు, పరికించలేదేమో తిండి ఒక్కటి కాదురా ఓ కవి, గుండె ధైర్యమునూదరా ఓ కవి. తిండి ఒక్కటి కాదురా ఓ కవి, గుండె ధైర్యమునూదరా ఓ కవి.
క్రూరులై కల్పించు ఘోర యుద్ధాలలో కోట్ల కొద్దీ జనులు కూడు గుడ్డకు లేక పాట్లు పడి చచ్చారు, పరికించలేదేమో. ఓ కవి, క్రూరులు అంటే దుర్మార్గులు కల్పించినటువంటి అంటే వాళ్ళ కుళ్ళు కుతంత్రాలతో ఘోర యుద్ధాలు అంటే చరిత్రలో ఎన్నో ఘోరమైనటువంటి యుద్ధాలు జరిగాయి. కోట్ల కొద్ది జనులు అంటే ఎంతోమంది ప్రజలు కూడు గుడ్డకు లేక పాట్లు పడి చచ్చారు. అంటే తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా ఎంతోమంది అలమటిస్తూ చనిపోయారు. పరికించలేదేమో. వాళ్ళని నీవు అలా చూసి ఉండవు. ఎందుకంటే వాళ్ళ మరణానికి కారణం తిండి లేకపోవడం కారణం చూపి వాళ్ళను వదిలేయద్దు సుమా. ఎందుకంటే వాళ్ళు తిండి లేక చనిపోవడం కాదు, వాళ్ళు చూపినటువంటి ధైర్య సాహసాల గురించి, వారు చేసిన త్యాగాల గురించి కూడా నువ్వు నీ కవిత్వాల్లో, నీ కావ్యాల్లో రాయాలి. ఎందుకంటే తిండి ఒక్కటి కాదురా గుండె ధైర్యమునుదరా. తిండి కోసమే కాదు, తిండి ఒక్కటి వాళ్ళలో చూపి నువ్వు రచనలు రాయొద్దు. వాళ్ళు చూపినటువంటి ధైర్య సాహసాలను గురించి చెబుతూ, వారు చేసినటువంటి త్యాగాల గురించి నువ్వు చెబుతూ నీ కవిత్వంలో, నీ రచనల్లో, నీ కావ్యాలలో వాళ్ళ గురించి రాయి అంటూ ఇక్కడ కవికి చెబుతున్నాడు అనమాట. నీటిలో గాలిలో నేల మీదను చావు కోటి కోరలు చాచి వేటాడుచున్నదా, దాటి కొరవలేక దద్దరిల్లుచున్నారు, మెత్తదనమును వీడరా ఓ కవి, కత్తి సామును పాడరా ఓ కవి, మెత్తదనమును వీడరా ఓ కవి, కత్తి సామును పాడరా ఓ కవి. నీటిలో గాలిలో నేల మీదను చావు కోటి కోరలు చాచి వేటాడుచున్నదా. ఓ కవి, నేడు నీటిలో గాలిలో నేలలో అంటే ప్రయాణం చేసేటువంటి ఈ 3 మార్గాలలో జరిగే ఘోరమైనటువంటి ప్రమాదాలలో ఎంతోమంది బలైపోతున్నారు. అటువంటి వారికి నువ్వు అండగా నిలబడు అని చెప్తున్నాడు ఇక్కడ కవి. దాటి కొరవలేక దద్దరిల్లుచున్నారు, మెత్తదనమును వీడరా ఓ కవి. అంటే ఆ ప్రమాదం అంటే ప్రమాదం ఏ దిక్కు నుంచి ఏ రూపంలో వస్తుందో ఎవరూ స్పష్టంగా చెప్పలేం. ఆ ప్రమాదాలకు ఎంతోమంది భయపడుతున్నారు. ఆ మెత్తదనాన్ని, ఆ పిరికిదనాన్ని వదిలిపెట్టి వారి యొక్క గుండెల్లో ధైర్యాన్ని నువ్వు నింపు. ఎలా అంటే కత్తి సామును పాడరా ఓ కవి. నీ రచనల్లో కత్తి పదును వంటి మాటలను, వాక్యాలను నువ్వు ఉపయోగిస్తావే, అటువంటి కరుకుదనాన్ని వాళ్లకు నువ్వు అందించు అని ఇక్కడ కవితో చెబుతున్నాడనమాట. అధిక బాధలతోడ అలమటించే జనుల కష్టాల కొలిమిలో కాగి మండిన గుండె కత్తివాదరనైన మెత్తన నిపించగా, మాటాడు నుంకించరా ఓ కవి, మానసమును రికించరా ఓ కవి. అధిక బాధలతోడ అలమటించే జనుల కష్టాల కులిమిలో కాగి మండిన గుండె కత్తివాదరనైన మెత్తన నిపించగా. ఓ కవి, ఎంతోమంది జనులు అధిక బాధలతో అలమటిస్తున్నారు. కష్టాలనేటువంటి కొలిమి అంటే అగ్నిగుండం, అంటే బొగ్గులతో మండేటువంటి ఒక ప్రదేశం అగ్నిగుండం, ఎప్పుడూ రగులుతూనే. అలాంటి గుండంలో కాగి మండిన గుండె, వారి యొక్క గుండెలంతా కూడా అక్కడ కాలిపోతున్నాయి, అంటే బాధతో కుమిలిపోతున్నాయి. అలాంటి దీనజనులకు కత్తివాదరనైన మెత్తనని పించగా, అంటే కత్తి పదును కూడా మెత్తగా ఉంటుంది అని అనిపించేలాగా
మాటనుంకించరా, వారితో మాట్లాడి మానసమును రికించరా, వాళ్ళ మనస్సును అందుకు అనుగుణంగా సిద్ధం చెయ్యి. అంటే ఆ కష్టాలు, ఆ బాధలు తట్టుకునేటువంటి శక్తిని వాళ్ళకు అందించే విధంగా, వాళ్ళు దాన్ని తట్టుకునే విధంగా నువ్వు సన్నద్ధం చెయ్యి అంటూ ఇక్కడ కవికి చెబుతున్నాడనమాట. తూర్పు పడమరలనక దొర్లుకొని వచ్చేటి దుఃఖవాహిని నాపి దొడ్డ శక్తిగా మార్చి దుష్ట రాక్షసి నొక్క త్రుటిలోన పరిమార్చ కంకణమ్మును కట్టరా ఓ కవి, జంకెల్ల పోగొట్టరా ఓ కవి. కంకణమ్మును కట్టరా ఓ కవి, జంకెల్ల పోగొట్టరా ఓ కవి. తూర్పు పడమరలనక దొర్లుకొని వచ్చేటి దుఃఖవాహిని నాపి దొడ్డ శక్తిగా మార్చి దుష్ట రాక్షసి నొక్క త్రుటిలోన పరిమార్చ కంకణమ్మును కట్టరా ఓ కవి. ఓ కవి, తూర్పు పడమరలనక, తూర్పు అనక పడమరనక అంటే ఆ దిక్కు అనక ఈ దిక్కు అనకుండా దొర్లుకొని వచ్చేటి, అన్ని దిక్కుల నుంచి వచ్చేటువంటి దుఃఖవాహిని నార్పి అంటే అన్ని పక్కల వచ్చేటువంటి కష్టాలు, ఆ కష్టాలని కమ్ముకొని వస్తుంటాయి. అన్ని దిక్కుల నుంచి కష్టాలు కమ్ముకొని వస్తున్నాయి. అలా ఆ కష్టాల నుంచి దుఃఖవాహిని నాపి, దుఃఖమనేటువంటి వాహిని అంటే నది, వాహిని అంటే నదికి పర్యాయపదంగా మనం చెప్పుకోవచ్చు అర్థంగా. ఆ దుఃఖవాహిని ఆపివేసి అంటే దాన్ని దొడ్డ శక్తిగా మార్చి ఆ దుఃఖవాహిని, ఆ దుఃఖాన్ని పోగొట్టి ఆ కష్టాలనేటి ఊబి నుంచి వారిని బయట పడవేయడానికి ఒక పెద్ద శక్తిగా మార్చాలి వారిని. దుష్ట రాక్షసి నొక్క త్రుటిలోన పరిమార్చ, ఆ యొక్క రాక్షసిని ఒక్క త్రుటిలో మార్చి అంటే వాళ్లకు నువ్వు మేలు చేయడానికి కంకణమ్మును కట్టరా, నడుం బిగించాలి. వాళ్ళంతా కూడా బాగా రాటు తెలిపోయి ఉండాలి. జంకులెల్ల పోగొట్టరా, జంకులు ప్లస్ ఎల్ల జంకులెల్ల, జంకెల్ల, జంకు ప్లస్ ఎల్ల జంకెల్ల పోగొట్ట. జంకు అంటే భయం, ఆ భయాన్ని పోగొట్టేటువంటి బాధ్యతను నువ్వు తీసుకో కవి అంటూ ఇక్కడ కవికి చెబుతున్నాడు అనమాట. అంటే ఆ కష్టాలనేటి ఊబిలో కమ్ముకుని దుఃఖిస్తున్నటువంటి వారిని పెద్ద శక్తిగా మార్చి వాళ్ళకు మేలు చేయడానికి నువ్వు నడుం బిగించాలి. వాళ్ళందరూ కూడా వారిలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేటువంటి బాధ్యతను నువ్వు తీసుకోవాలి అంటూ ఇక్కడ కవి చెబుతున్నాడు. పూల వర్షము కురియు పాల మబ్బుల నుంచి రాలుచుండే అగ్నిగోళాల మంటలో కాలకుండా ప్రజల కాపాడి రక్షించ జాతికాయుధమీవెరా ఓ కవి, నీ తేజమును చూపరా ఓ కవి, జాతికాయుధమీవెరా ఓ కవి, నీ తేజమును చూపరా ఓ కవి. పూల వర్షము కురియు పాల మబ్బుల నుంచి రాలుచుండే అగ్నిగోళాల మంటలో కాలకుండా ప్రజల కాపాడి రక్షించ జాతికాయుధమీవెరా, జాతికాయుధమీవెరా ఓ కవి, నీ తేజమును చూపరా ఓ కవి. అంటే ప్రతి కవితలో కూడా పదాలు తక్కువ ఉంటాయి, లోతైన అర్థం ఎక్కువ ఉంటుంది. ఇందులో కూడా అట్లే. పూల వర్షము కురియు పాల మబ్బుల నుంచి రాలుచుండే అగ్నిగోళాల మంటలో, ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలాలు అంటే ఫలితంగా మనం పూల వర్షాలు కురిపించాం. కానీ కొంతమంది చేసినటువంటి దుర్మార్గాలు, కుట్రలు, దుర్మార్గాలు చేసేటువంటి కొన్ని కుట్రలు అగ్నిగుండాల్లో పడవేస్తున్నాయి వాళ్ళని.
వాళ్ళు చేసిన త్యాగాలన్నీ కూడా వృధాగా పోతున్నాయి. వాటిని పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత నీదే. అందుకే జాతి కాయుధమీవెరా ఓ కవి. ఈ యొక్క జాతికి ఆయుధం లాంటి సరికొత్త ఆయుధం నువ్వు కావాలి అంటే నీ కలం బలంతో వారిని చైతన్యపరచాలి. నీ కలం బలంతోనే వారిని చైతన్యపరచాలి. నీ తేజము చూపరా ఓ కవి. నీ యొక్క కలం యొక్క బలంతోనే వారిని చైతన్యమూర్తులుగా చేయాలి అంటూ ఆ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నీపై ఉంది అంటూ కవి ఇక్కడ కవికి గుర్తు చేస్తున్నటువంటి సందర్భం అన్నమాట. మండుటాకలిలోను ఎండు నాల్కలలోను మొండు బారిన పేద బండ గుండెలలోను గాండ్రించు భావాల నిండించి నీ గొంతు సింహనాదము చేయరా ఓ కవి. స్థిరమైన పేర్మోయరా ఓ కవి. సింహనాదము చేయరా ఓ కవి. స్థిరమైన పేర్మోయరా ఓ కవి. కలిలోను ఎండు నాల్కలలోను మొండు బారిన పేద బండ గుండెలలోను గాండ్రించు భావాలో నిండించి నీ గొంతు సింహనాదము చేయరా ఓ కవి. చాలామంది పేదవాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉంటారంటే నిత్యం ఆకలితో అలుమటిస్తూ చివరికి ఎముకల గూలులా అయిపోయి చివరికి నాలుక మీద తడి కూడా ఆరిపోయి బండబారిపోయి ఉంటారు. అటువంటి పేదల యొక్క గుండెల్లో గాండ్రించు భావాలను నిండించిన నీ గొంతు అంటే స్ఫూర్తిదాయకమైనటువంటి భావాలతో నిండినటువంటి మాటలు అనేటివి వాళ్ళకు చెప్పి వాళ్ళలో కదలిక తీసుకురావాలి, చైతన్యవంతులు చేయాలి. అలా సింహనాదము నువ్వు చేసిన తర్వాత స్థిరమైన పేరు మోయరా, నీకు శాశ్వత కీర్తి అనేది అంటే కవి నామాన్ని నువ్వు సార్థకం చేసుకో, శాశ్వతంగా నువ్వు పేరు సంపాదించుకో అంటూ ఇక్కడ కవితో చెబుతున్నాడు అనమాట. అంటే కవి శాశ్వతమైన పేరు సంపాదించాలంటే ఇటువంటి తత్వాన్ని ఇటువంటి వాళ్ళ యొక్క గుండెల్లో కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు నువ్వు నింపాలి అని ఇందులో అర్థం అన్నమాట. చిదిగి శిథిలాలైన హృదయాలు పెనవేసి అదురు బెదురుల గుండెలన్నీ ఒక్కటి చేసి పదును నాలుక తోడ పలికి సాధించాలి. వెనుకాడగ కాదురా ఓ కవి. వెనుక తరుణము రాదురా ఓ కవి. వెనుకాడగా కాదురా ఓ కవి. వెనుక తరుణము రాదురా ఓ కవి. అంటే అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొని వారి యొక్క జీవితాలు చిదిగిపోయి అస్తవ్యస్తమైపోతూ ఉంటాయి. అంటే కష్ట నష్టాలను ఎదుర్కొని జీవనం గడుపుతున్నటువంటి బడుగు జీవులు ఎంతోమంది ఉన్నారు. వారి యొక్క అందరినీ కూడా పెనవేసి అదురు బెదురుల గుండెలన్నీ ఒక్కటి చేసి అంటే బెదిరేటువంటి వాళ్ళు అదిరిపడేటువంటి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఒకతాటిపైకి తెచ్చి పదును నాలుకతోడ పలికి సాధించాలి. ఉత్తేజకరమైనటువంటి మాటలు చెప్పి వారిలో మరింత చైతన్యం తీసుకురావాలి. వెనుకాడగా కాదురా ఓ కవి. వెనకడుగు వేయాల్సినటువంటి పని లేదు, వారిలో ఉత్సాహాన్ని నింపాల్సినటువంటి బాధ్యత కూడా నీదే కవి. ఎందుకంటే వెనుక తరుణము రాదురా ఓ కవి. మళ్ళా వెళ్ళిపోయిన సమయం, తరుణం, కాలం తిరిగి రాదు. కాబట్టి నీ రచనా నైపుణ్యంతో వారిలో ఉన్నటువంటి బెరుకును నువ్వు పోగొట్టాలి. ఆ పని నీవు చేయాలి. వారిలో ఉత్సాహాన్ని నింపాల్సినటువంటి బాధ్యత, నూతనోత్సాహాన్ని నింపేటువంటి బాధ్యత నీపైనే ఉంది. కాబట్టి వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళందరినీ ఏకం చేసి ఉత్తేజకరమైనటువంటి మాటలు చెప్పు అంటూ ఇక్కడ కవి
కవితో చెబుతున్న సందర్భంలోనిదనమాట. ప్రజల కవివై గొంతు రగిలించి పాడితే బక్కడొక్కలు రేగి ప్రళయ మారుతమట్లు తక్కువెక్కువలెల్ల ఒక్క దెబ్బను కోల్చి లోకాలను గింపరా ఓ కవి, శోకాల తొలగింపరా ఓ కవి, లోకాలను గింపరా ఓ కవి, శోకాల తొలగింపరా ఓ కవి. ఓ కవి, ప్రజల కవివై గొంతు రగలించి పాడితే అంటే నువ్వు ప్రజాకవివై ప్రజల పక్షాన నిలవాలి. నీ కలం నుంచి ఇచ్చినటువంటి మంచి గీతాలు అంటే మంచి మంచి పాటలను అన్నీ చూసి బక్కడొక్కలు రేగి ప్రళయ మారుతమట్లు అంటే పేదలంతా కూడా ఒక్కటై ముందుకు కదలాలి. తక్కువెక్కువలెల్ల ఒక్క దెబ్బను కోల్చి అంటే పేదాధనిక అనేటువంటి భేదాలు కూడా నీవే పోగొట్టాలి. లోకాలను గింపరా ఓ కవి, శోకాల తొలగింపరా ఓ కవి అంటే లోకంలో ఉండేటువంటి కష్టజీవుల బాధలన్నీ కూడా నువ్వే పోగొట్టాలి. వారిలో ఉన్నటువంటి చైతన్యం అంటే నవ చైతన్యం, కొత్త చైతన్యాన్ని నువ్వే రేకెత్తించాలి. అలా వారి కష్టాలను బాధలను నువ్వే విముక్తి చేసి వారి యొక్క శోకాలని వారి యొక్క దుఃఖాలను కూడా వారికి నువ్వే దూరం చేయాలి. కాబట్టి అది అన్నీ కూడా ఒక కవి చేతిలోనే ఉంది. కాబట్టి నీ పేరు శాశ్వతంగా నిలిచిపోయేలాగా సామాజిక బాధ్యతను, సమాజం పట్ల ఉన్న బాధ్యతను నువ్వు ఒక్కొక్కటిగా నెరవేర్చుకో. ఇలా నీవు నెరవేరిస్తేనే సమాజ స్థాపనకు కృషి చేసిన వాడిపోతావు అంటూ ఇక్కడ కవి అయినటువంటి తాపి ధర్మారావు గారు కవి అనేటువంటి వాడు ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి, ఎటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి, స్వార్థ ప్రయోజనం కోసం కాదు పరుల ప్రయోజనం కోసం కృషి చేయాలని వివరించినటువంటి తత్వం అన్నమాట ఈ యొక్క గేయం అంతా కూడా. అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను. కవి చూస్తారా ఎంత చక్కగా ఈ సన్నివేశాలన్నీ కూడా ఒక గేయంలో కవికి ఉండాల్సిన లక్షణాలు, సామాజిక బాధ్యతను పట్ల కవి చూపాల్సినటువంటి విధానం, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, సామాజిక బాధ్యతతో ఉండాలి, చాలా చక్కగా వివరించాడు తాపి ధర్మారావు గారు. అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. నమస్కారం.